ఇంకొకటి బాబోయ్! అదేమంటారు, కొంతమంది ముస్లిమ్స్ ఇళ్లలో నీళ్లు తాగడానికి గూడా వేరే, అంటే వీళ్ళు ఈ కూర తింటర్రా అని భోజనం చేయని వాళ్ళు గూడా ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో. మీకు తెలుసా? తెలుసు. ఆవు మాంసం తింటారా వీళ్ళ ఇంట్లో? అమ్మో! అవును. ఏం వండుకున్నారు, దీనికి దాకిందో, ప్లేట్‌లకు దాకిందో, అవును. గిన్నెలకని తినరు. ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ భక్తి, గోమాత మీద ఉండే వాళ్ళ గౌరవం. గౌరవము. దానికి వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. అయితే గోమాతని పక్కన పెట్టేస్తే మాంసం తినేవాళ్ళు గూడా ముస్లింలు ప్రతిరోజు తినేవాళ్ళు 100కి 10 మందో, 15 మందో ఉంటారండి. హ్మ్. ప్రతిరోజు మీరు తింటారా? ప్రతిరోజు ఎవరైనా ప్రతిరోజు మాంసం మాంసం తింటారా? తినరు. ఎవరు తినరు. ఇక్కడ నీకు ప్రతిరోజు తినమని చెప్పి కూడా లేదు గదా! అదే. స్తోమత కూడా లేదు కదా! అసలు ఎక్కువ మంది ముస్లిమ్స్‌లు ఎందుకు తింటారంటే, తక్కువ రేట్‌కి అమ్ముతున్నారని చెప్పి తింటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ప్రోటీన్స్ కావాలా, కష్టపడేవాడు గదా! ఆహా! బిలో పావర్టీ లైన్ కింద ఎంతమంది మా వాళ్ళు అదే గదా పనిచేసేది. ఉదయం లేస్తే ఆటో రిక్షాలు, మెకానిక్‌లు. అవును. ఎక్కువ. అయినా కూడా 100కి 10-15% మాత్రమే తింటారు. రోజు తినరు. వాళ్ళు గూడా రోజు తినరు. ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా వారానికి ఒకసారో, ఇప్పుడు కొంతమంది అస్సలు తినరు. హ్మ్. ఇప్పుడు నేనైతే పొట్టేల మాంసమే వారానికి ఒకసారి కూడా తినను నేను. మీరు మాంసం తింటారా? గోమాంసం? గోమాంసం ఏంది, మామూలు మాంసమే సరిగా తినను నేను. ఆ! గోమాంసం జోలికి అస్సలు. ఎందుకంటే అంటే మీరు మా సూఫీ గురువులు హ్మ్. ఎక్కువ శాతము అసలు నాన్ వెజ్ తినరు. ఓకే. అంటే ఆ ప్యాటర్న్‌లో మేము వచ్చాం కాబట్టి, నేనైతే పెద్ద సూఫీ గురువునైతే కాదు. మా గురువులు వాళ్ళేమంటే నాన్ వెజ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అసలు ఒక విషయం చెప్పేది మీకు చాలా మందికి తెలియని విషయం. రాజస్థాన్‌లో ఉన్నటువంటి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలై దర్గా ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రము, సూఫీ గురువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, అజ్మీరీ గరీబ్ నవాజ్ అంటారు. అవును. ఆయన ఉన్నప్పుడు, అంటే ఆయన సజీవంగా ఉన్నప్పుడు అందరూ ఆయన వద్దకు వచ్చి కూర్చొని ఆయన బోధనలు, కీర్తనలు చేసేవాడు. హ్మ్. ఆధ్యాత్మిక కీర్తనలు. ఈ సూఫీ గురువులది ఎట్లుంటదంటే మతము, కులము ఉండదు. ఓకే. వాళ్ళ శిష్యులలో చాలామంది అన్య మతస్థులు ఉంటారు. ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళది ఒక వే. అంటే హ్మ్. మనము ఆ యొక్క సృష్టికర్తని ఆరాధించాలి. హ్మ్. ఈ ఈ విభేదాలు, ఈ కులాలు, మతాలు అన్నీ వాళ్ళేమంటే ఈ ఈ లిమిట్స్‌ని క్రాస్ చేసి వాళ్ళది ఒక సెపరేట్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే. అలాంటప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన దర్బార్ ఏదైతే ఉంటదో అందరూ వచ్చి కూర్చుంటారు. అంటే ఒక సందర్భము, అందరూ కూర్చోవాలి, విందు ఏర్పాటు చేస్తారు. విందు ఏర్పాటు అవ్వంగానే అందరూ లేచి వెళ్ళిపోతారు. దాదాపు 80% హిందూ సోదరులు, అంటే చాలా ఖాళీ అయిపోద్ది ప్రాంగణం. హ్మ్. ఏందిరా అందరూ వెళ్ళిపోయారని చెప్పి పిలిచి అడిగితే, వీళ్ళందరూ వెజిటేరియన్ ప్యూరు. వీళ్ళు నాన్ వెజ్ వాళ్ళు కూర్చున్నారు. నాన్ వెజ్ ఎప్పుడైతే తెచ్చి పెట్టారో వీళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఓహ్! అని చెప్పి చెప్పంగానే, ఆ రోజు నుంచి ఆయన జీవించే జీవితకాలం మొత్తం నాన్ వెజ్ తినలేదు. అబ్బా! తెలుసా మీకు? అదే. ఇలాంటి గురువుల బోధనలు, ఇలాంటి వాళ్ళ జీవితాలు ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు జీవిస్తూ ఛాందసవాదాన్ని ప్రదర్శించడం అనేది ఇది శైతాన్ యొక్క ఆదేశం పాటించేటట్టుగానే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఈరోజు 200 కోట్ల మంది ఫాలో అవుతున్న ఏదైతే రిలీజియన్ ఇస్లాం, 1400 సంవత్సరాల నుంచి నేటికి 200 కోట్ల మంది దీన్ని ఫాలో అవుతున్నారంటే, నెగిటివిటీతో ముందుకు పోతే ఎలా ఫాలో అవుతారు? ఇందులో ఏదో ఉంది, మనిషికి ఉపయోగపడేది, మానవుడికి ఉపయోగపడేది. ఇస్లాం అంటే ప్రశాంతత, ఇస్లాం అంటే పీస్, ఇస్లాం అంటే మనిషి నెగిటివ్ల నుంచి పాజిటివ్లోకి వచ్చే ఒక జీవన విధానం.
దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది. ఉమ్, ఖురాన్ని చూపించి ఇందులో ఆయతులు చెప్తున్నాయి అని చెప్పి, అభ్యంతరకరము అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. ఓకే. అంటే మొహమాటికి అది మాత్రం మీరు ఓవరాల్గా ఏం చెప్తారంటే ఎక్కడ కూడా గోమాంసం కానీ అసలు మాంసం తినేదే లేదు లేదు, అని చెప్తున్నారు. ఇప్పుడు ఆచారాల ప్రకారం వాళ్ళు ఏదేదో సంథింగ్ తినే వాళ్ళు తింటున్నారు, తినని వాళ్ళు నిషేధం తింటలేరు. అయితే లేదు, తినమని ఉంది, అదే అదే తినమని ఉంది. ఖచ్చితంగా మీరు మాంసమే తినాలి, కోళ్ళే తినాలి అని చెప్పి లేదు. ఓకే. ఇవన్నీ మీకోసం మేము సృష్టించాము అంటున్నాడు అల్లా. ఉమ్, అది మీ ఇష్ట ప్రకారం ఇక వెళ్ళండి. మీరు తినండి, తినకపోండి, మీకోసం అన్నాడు. ఓకే. ఇందులో హరాం ఏంది హలాల్ ఏంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఉమ్, హరాం హలాల్ ఎవరి కోసం చెప్పారు? నీ కోసం చెప్పారు, మానవుల కోసం చెప్పారు. ఇందులో నీకు నష్టం ఉంది, ఇందులో నీకు లాభం ఉంది. లాభం ఏంది? ఆయనకి ఏమన్నా వస్తుందా? ప్రవక్త వారికి అల్లాకి ఏమన్నా లాభమా? లేదు. మీరు ఇచ్చే మాంసం కానీ రక్తం కానీ అల్లాకి చేరుతుందా? లేదు. భక్తి పారాయణత మాత్రం చేరుతుంది. మీ భక్తిని చూస్తున్నారు, మీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు. ఉద్దేశమే ఇక్కడ సారాంశం. ఉమ్, మీరు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో నమాజ్ చేస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో జకాత్ చేస్తున్నారు, దానం చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో మీరు ఇతరులతో మీరు బిహేవ్ చేస్తున్నారు, ఓకే. అది. దీన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చేసే ఈ యొక్క దుర్మార్గాలకి, పాపాలకి సమాజం మొత్తానికి బద్నాం చేయడం సమంజసం కాదు. అగ్గిపెట్టి తయారు చేస్తుంది ఒక కంపెనీ, హోమ్ లైట్స్ అని. దేనికి తయారు చేస్తుంది? వంట చేసుకునే దానికి, దీపాలు వెలిగించుకునేదానికి, మంచి పనులకి, మనిషికి పనికొచ్చే పనుల కోసం తయారు చేస్తుంది. ఈ అగ్గిపెట్టితో పక్కనోడి ఇల్లు తగలబెడతాము, ఈ వీధి మొత్తం తగలబెట్టేస్తాము, ఇది మన శత్రువులది అని చెప్తే మీరు తగలబెట్టేస్తే, మీరే ఊహించుకుని మీరే తగలబెట్టేస్తే ఈ కేసు వచ్చేసి ఆ హోమ్ లైట్స్ కంపెనీ మీద వేస్తాము అని చెప్తే ఇది ఒప్పుకుంటారు ఎవరైనా? ఎంతవరకు కరెక్ట్? అది అవును. అగ్గిపెట్టి నువ్వు కదా తయారు చేసింది, దానివల్ల ఇది అయింది. కత్తిలు తయారు చేసే కంపెనీ ఉంది, అవును. క్రిస్టల్ కంపెనీ ఉంది. కత్తి ఎందుకు తయారు చేస్తుంది? కూరగాయల కోసం షార్ప్ నైఫ్లో తయారు చేస్తుంది. నేను ఎదుటోడి కుతికి కోసేస్తాను, వాడు మొహం నచ్చలేదు, నాకు వాడు ఆచారం నచ్చలేదు అని చెప్పి వాడు కోసేస్తే ఈ కత్తి తయారు చేసే క్రిస్టల్ కంపెనీ మీద కేసు కడతారా? ఎవరన్నా పోయి కేసు లేదు. పెడతారా? అసలు లేదు. ఎవరి మీద పెట్టాలా? ఎవరైతే చేసి- దుర్మార్గం చేశాడో, ఎవరైతే దుర్వినియోగం చేశాడో వాడిని తీసుకొని పోయి శిక్షించాలి. ఆ శిక్షకి మేము ముందు ఉంటాం. ఉమ్, మీరు కూడా సహకరిస్తారు. మా సామాజిక వర్గం చెప్తున్నారు కదా, ముస్లిం పేరు పెట్టుకొని ఎవరన్నా ఏ దుర్మార్గం చేసినా అందరికన్నా ముందు ఉండి ఖండించేది ముస్లిమే. ఉమ్, మా నెల్లూరులో ఏ సమస్య, హిందువులకు ఏమన్నా మనోభావాలు దెబ్బతిన్నా, మన ముత్యాలమ్మ గుడి ఇక్కడ ఏదైతే విగ్రహం ఎవడో ఒక దుర్మార్గుడు పగలు కొడితే ముందు మా నెల్లూరులో సమీర్ హుస్సేని అని చెప్పి మా ఒక ఆయన ఉన్నాడు, మైనార్టీ లీడరు, అన్నిటి మీద పోరాటం చేస్తూ ఉంటారు. ముస్లిం సమాజం మీద కూడా ఏమన్నా జరిగినప్పుడు మొట్టమొదటి ఆయనే మసీద్ వద్ద జుమా రోజు అందరినీ కూడబెట్టుకొని తీవ్రంగా ఖండించి వాడిని శిక్షించాలని చెప్పింది. ఇలాంటివన్నీ చెప్పరు. ఉమ్, ఎక్కడో ఏదైనా నోరు జారి జుమ్లా కానీ జారిందనుకోండి, మొన్న ఏదో ఒక వీడియో పెట్టాడు ఆయన, పెట్టిన తర్వాత దాన్ని కట్ చేసేసి వైరల్ చేసేసి ఇష్టానుసారంగా దానికి ఆయనకు బద్నాం చేసేసారు. మంచి పనులు వైరల్ చేయరు. ఉమ్, జుమ్లా అంటే ఏంది? నరేంద్ర మోడీ గారు 15 లక్షలు మీకు అకౌంట్లో పడతాయని చెప్పారు. ఇంటర్వ్యూలో మన అమిత్ షా గారు ఏం చెప్పారు? అది జుమ్లా అది అన్నారు. జుమ్లా అంటే ఫ్లోలో వచ్చే పదం. అలాంటి పదాలని కట్ చేసేసి ఈ ముస్లిం దుర్మార్గుడు, ఈయన మీద కేసు పెట్టాలి, ఈయన జైల్లో వేయాలి అని చెప్పి చాలా మంది బద్నాం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి అందరం కలిసి ఉండే విధంగానే మనం ముందుకు నడవాలి. ఒకరిని ఇబ్బంది పెడితే నువ్వేం సుఖ సంతోషంగా ఉండవు. మీరు
మీ పక్క నీళ్ళు మీరు మీ పక్క ఉండే వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ నెగిటివిటీ మీకు కూడా ఉంటుంది, ఆ, ఆ మనశ్శాంతి లేకుండా పోద్ది మీకు కూడా.